ఈరోజు మనం మినిమల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్గా డిఫరెంట్ స్టైల్లో టమాటో ఎగ్ కర్రీని చేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు 5 మీడియం సైజ్ టమాటో, 2 మీడియం సైజ్ ఆనియన్, 4 పచ్చిమిర్చి, 4 ఎగ్స్, సాల్ట్ మరియు కారం. దాంతోపాటు మనం దోశ లేదా చపాతీ చేసుకునేటువంటి ఐరన్ ప్యాన్. మనం ఇప్పుడు ఐరన్ ప్యాన్లో చేస్తున్నాం కాబట్టి మనం రెగ్యులర్గా చేసేటటువంటి కర్రీ కన్నా ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటుంది. స్టార్ట్ చేద్దాం. సో కొంచెం నూనె తీసుకున్నాను. ఇందులో నేను ఎటువంటి పోపు దినుసులు కానీ మసాలాలు కానీ వాడడం లేదు. సో ఇందులో ఫస్ట్ పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. సో ఇందులోకి నేను ఎటువంటి పోపు దినుసులు కానీ మసాలాలు కానీ వాడటం లేదు. చాలా కొద్ది ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఇందులో ఉపయోగిస్తున్నాను. సో ఈ మిర్చి ఇందులో ఉన్నటువంటి కారం మొత్తం నూనెలోకి వస్తుంది. దానివల్ల కారం మొత్తం కూరలోకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఆనియన్స్ని వేస్తున్నాను. ఇప్పుడు టమాటోలను కూడా వేసేస్తున్నాను. సో టమాటోలను కూడా వేసేసాను. ఇప్పుడే కొంచెం ఉప్పు కారం వేసేస్తున్నాను. సాల్ట్ 1 టీ స్పూన్ని వేస్తున్నాను. అదేవిధంగా కారం కూడా 1 టీ స్పూన్ని వేసేస్తున్నాను. దీన్ని కొంచెం కలయబెట్టుకొని ఈ టమాటోలు ఆనియన్ మొత్తం మధ్యలోకి ఉండేలాగా చూసుకొని దీనిపై ఒక మూతని పెడుతున్నాను. దీనిపై ఒక మూతని ఉంచుతున్నాను. సో ఇలాగే ఒక 10 మినిట్స్ని వదిలేద్దాం. 5 మినిట్స్లోనే మనకి ఈ టమాటాల్లో ఉన్నటువంటి నీరు మొత్తం బయటకు వచ్చేసింది. సో ఈ నీరు బయటికి పోకుండా కొంచెం సేపు మూత తీసి ఉడికిద్దాం. అంతేకాకుండా వీటిని టమాటోల్ని కొంచెం కొంచెం గుజ్జయ్యేలాగా నిరుపుదాము. సో మూత తీసినట్టయితే ఈ నీరు మొత్తం ఎగిరిపోతాయి. ఇంకొక 2 మినిట్స్ ఇలాగే ఉడికిద్దాం. ఎక్కువగా ఉన్న వాటర్ ఆవిరవుతాయి. ఆ తర్వాత ఎగ్స్ని యాడ్ చేద్దాం. ఈ టమాటోలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. కొంచెం ఉప్పు కారం సరిపోయేది లేదో టేస్ట్ చూద్దాం. ఉప్పు కారం సరిపోయాయి. సో ఈ టైంలో ఒకవేళ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా దాదాపు ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. ఈ ఎగ్స్ కోసం 4 గుంటలు చేసుకున్నాం. 4 ఎగ్స్ వేసేద్దాం వాటిల్లో. సో ఎగ్స్ని ఇప్పుడు కొట్టి ఈ గుంటల్లో వేసేద్దాం.
సో దీన్ని కొంతసేపు మూసి ఉంచుదాం, బాగా ఎగ్స్ ఉడికిపోతాయి. సో 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు కూడా వాటర్ బయటకు వచ్చేసాయి. ఎగ్స్ కూడా దాదాపు ఉడికిపోయాయి. సో ఈ ఎగ్స్ని కొంచెం టర్న్ చేసుకుందాం. ఇంకొక 2 మినిట్స్ దీన్ని ఉడకనిద్దాం. ఎలా ఉందో చూద్దాం. సో బాగా ఉడుకుతూ ఉంది. సో ఈ ఎగ్స్ని పక్కన పెట్టేసి టమాటోని గుజ్జుగా చేస్తున్నాను. సో ఇప్పుడు మన టమాటో ఎగ్ కర్రీ రెడీ అయింది. ఇక గ్యాస్ కట్టేసుకొని వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే చాలా బాగుంటుంది.